సార్ మీరు ఒక ప్రజాప్రతినిధి, చాలా బాధ్యత గల ప్రజాప్రతినిధి, అన్ని అంశాలపై మాట్లాడుతూ వచ్చారు ప్రజలకు సంబంధించి. ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది అసలు? విన్నారు, మీరు వార్తల్లో చూసుంటారు, అరే ఇట్లయిందా అనుకున్నారా, లేకపోతే ఇలా కూడా అవుతుందా మన అలా అనుకున్నారా? ఇలా కూడా చాలాసార్లు అయింది. ఇది బయటపడ్డది అంతే, ఇది రికార్డ్ అయింది కానీ రికార్డ్ కానీ చాలా సంఘటనలు ఉన్నాయి కూడా చాలా. షాక్ అవ్వలేదు, ఎందుకంటే అది రికార్డ్ చేయడం గొప్ప విషయం, అది షాక్ అయ్యాను. ఎంత బాగా రికార్డ్ చేశారనేటువంటిదే తప్ప వీళ్ళ చాకచక్యం అంటారా పోలీసులు చాకచక్యమే తప్ప ఆ రకమైన సంఘటన ఇది సమాజంలో చాలా. మొన్న మేము ఓటుకు నోటు పేరు మీద పార్లమెంట్లో డబ్బులు తీసుకొచ్చాం మేము. ఇది మా పార్టీ పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మా పార్టీ పార్లమెంట్ సభ్యులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పార్లమెంట్లో పెడితే వాళ్ళని సస్పెండ్ చేసి జైల్లో పంపించారు. అది కూడా మేము కొన్ని న్యూస్ ఛానల్కు మేము రికార్డ్ చేయించాం. అది కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు భయపడిపోయారు, మేనేజ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేశారు. అప్పుడు మీకు తెలుసు అది, ఆ న్యూస్ ఛానల్ ఆ రికార్డ్స్ బయట పెట్టలే. కాబట్టి మేము తీసుకుపోయి నోట్లు డబ్బులు పార్లమెంట్ స్పీకర్కి ఇస్తే మా వాళ్ళను జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి దేశంలో చాలా జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అలా రికార్డ్ చేసింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు మీరు? ఏ రకంగా ఇతర పార్టీలందరినీ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు? అది తప్పు కాదా? అంటే వాళ్ళు డబ్బులు లేకుండా వస్తే అది పర్లేదు, కానీ ఇలా కొనుగోలు చేస్తే తప్ప అని అడుగుతున్నారా మీరు? అరే కరప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన రోజే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ స్పెషల్ జీవో తీసుకొస్తే అది అఫీషియల్ కరప్షన్ కాదా? ఒక ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరాడు, చేరిన రోజే సెక్రటరియట్ నుంచి ఒక జీవో వచ్చింది, ఆ పలానా కాన్స్టిట్యున్సీకి పలానా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అది అఫీషియల్ కరప్షన్, ఇదే అన్అఫీషియల్ కరప్షన్. కాబట్టి కరప్షన్ అనేది రకరకాలుగా ఉంది. నేను దీన్ని సమర్థిస్తున్నాను కాదు. కాబట్టి ఇది చాలా రోజులు జరుగుతున్నది, ఇది రికార్డ్ చేయరు. కాబట్టి రికార్డు వెళ్ళినప్పుడైనా సరే, ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడైనా సరే దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం అంటే మీకేమప్పుడు అడ్డంకులు రాలేదా? మీ నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడానికి, మీ పని మీరు చేసుకోవడానికి ఎప్పుడైనా అడ్డంకులు వచ్చాయా ప్రభుత్వం నుంచి? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి కలవరైనా అది కదా ప్రాబ్లం. మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఈవెన్ రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఉదయం అనుకుంటే సాయంకాలం లోపల 5 నిమిషాలకు 2 నిమిషాలకు 1 నిమిషానికో ముఖ్యమంత్రిని కలిసే వాళ్ళము. ఆ రకంగా అవకాశం ఉండేది. ఈరోజు నేను ఇంతవరకు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఈ 2 ఏళ్లలో అసలు అసెంబ్లీలో కలవడం తప్ప. మేము ఎప్పుడు అడిగినా మాకు టైం అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వరు? అంటే టైం లేదంటారా, లేకపోతే సార్ చెప్తాం మేము అడిగి చెప్తాం అంటారు అంతే. అడిగి చెప్పడం 2 సంవత్సరాలు కొంచెం కష్టమే. అంటే మీకు కష్టం, బికాస్ మీరు పనులు చేసుకోవాలి, ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి అడిగే చెప్తా ఉన్నారు. ఇంకా మేమే కాదు, మా పార్టీ తరఫున మేము 5 మంది ఎమ్మెల్యేలను వస్తామంటే కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు.